ఏపీ సిఐడి తనపైన మోపిన ఇసుక కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఉచిత ఇసుక స్కామ్ ద్వారా అక్రమాలకు పాల్పడినట్టుగా ఏపీ సిఐడి మరో కేసు నమోదు చేసింది. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే దానిని కూడా తప్పుపట్టడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక ఇవ్వడం కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని, ఉచిత ఇసుక విధానంపై కేబినెట్ లో ముందు చర్చించలేదంటూ ఎఫ్ఐఆర్ లో సిఐడి పేర్కొనడాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. ఆధారాలు లేని కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కాంతి మరిన్ని వివరాలు అందిస్తారు. కాంతి, టీడీపీ అధినేత చంద్రబాబు పైన ఏదైతే వరుసగా వివిధ కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి, దీనికి సంబంధించి ఇసుక కేసు కూడా నమోదైంది. ఏదైతే 1300 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అంటూ సిఐడి ఏదైతే కేసు వేశారో దానికి సంబంధించిన కేసులో మాజీ మంత్రులు పీతల సుజాత, దేవినేని ఉమాతో పాటుగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అలాగే చంద్రబాబు నాయుడు పైన పేర్లను చేర్చి ఈ కేసు వేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరఫున లాయర్లు పిటిషన్ వేశారు. విధానపరమైన నిర్ణయాలను తప్పుపడుతున్నారంటూ ఈ పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధారాలు లేని కేసు నమోదు చేస్తున్నారని కూడా పేర్కోవడం జరిగింది. ఈ పిటిషన్ కి సంబంధించిన విచారణ రేపు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్న సమయంలో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకే ఉచితంగా ఇసుక సరఫరా చేశారు తప్ప ఎక్కడ కూడా ప్రజలను అలాగే ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం వల్ల ఎక్కడ ప్రభుత్వానికి నష్టం వాటిల్లలేదు అంటూ కూడా వారు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇసుక ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి 1300 కోట్ల నష్టం వాటిల్లింది అని ఆరోపిస్తూ ఇసుక పాలసీ పైన తాజాగా కేసు నమోదైంది. దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ ని దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ కి సంబంధించిన విచారణ రేపు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ క్రాంతి.